ఉక్రెయిన్పై దాడి మొదలుపెట్టి 2 సంవత్సరాలు దాటుతున్న అమెరికాతో సహా నాటో దేశాలలో రష్యా టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంది. ఉక్రెయిన్పై యుద్ధం మా అంతరంగిక విషయం, ఎవరూ కలుగు చేసుకోవద్దంటూ పుతిన్ చెబుతూనే వచ్చారు. అయితే గేమ్లో మోడీ ఎంట్రీతో మార్పు ఉంటుందనే అభిప్రాయాలు పెరిగాయి. గేమ్ చేంజర్ మోడీనే అంటూ ప్రపంచం నమ్మేదాకా వచ్చింది. నాటో నాయకులు ఈ వారం వాషింగ్టన్లో సమావేశమైన సందర్భంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని సందర్శించారు. నిజానికి నాటో సమ్మిట్ నుంచి విశేషంగా వచ్చే అవుట్కమ్ కూడా ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ అది ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయపడుతుందనే అభిప్రాయాలున్నాయి. అదే బలహీనపడిన మోడీ తన థర్డ్ టర్మ్లో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అని. ఎందుకంటే ప్రధాని మోడీ హయాంలో భారత విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో భారీ మార్పుకి సాధనంగా మారింది. ఒక విధంగా మోడీ 3వ టర్మ్ విజయానికి కూడా కారణమైంది అనడంలో సందేహం లేదు. అలాంటి ప్రధానమంత్రి మొదటి పదవీ కాలం పాకిస్తాన్తో ఉన్న సమస్యాత్మకమైన సంబంధాలతో ఆధిపత్యం చెలాయించింది. 2019లో తన రెండో ఎన్నికల ప్రయత్నంలో చైనాతో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 3వ టర్మ్లో రష్యా యుద్ధాన్ని ఆపగలిగితే అది మోడీని మరింత ఎత్తులో నిలబెడుతుంది. మరి ఈ ఛాన్స్ మోడీ ఎందుకు వదులుకుంటారు? 1950లో ప్రారంభమైన ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. మోడీ పుతిన్ మధ్య ఇంధన వాణిజ్య సంబంధాల్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో ప్రస్తుతం 65 బిలియన్స్ నుంచి 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అనేక సవాళ్లు, అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం రష్యా మధ్య స్థిరమైన బంధానికి నిబద్ధతను మరోసారి తెలియజేశారు. వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించడానికి భారతదేశం నుంచి రష్యాకు వస్తువుల సరఫరాను పెంచడంపై కూడా దృష్టి పెడతామని ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఎజెండా చాలా వరకు ఆర్థికపరమైందే అయినప్పటికీ రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ విడుదల చేయాలని పుతిన్ను మోడీ కోరగా వెంటనే పుతిన్ దాన్ని ఆమోదించడం మోడీ దౌత్య విజయానికే గాక పుతిన్ను తన దారిలోకి తీసుకురాగలడనే నమ్మకం కలిగించింది. రష్యా నుంచి తొలి రోజే వాగ్దానాల పర్వం నడిచింది. ఇక ఉక్రెయిన్ సమస్యపై కూడా పుతిన్ సానుకూలంగా స్పందించారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రకారం 2022లో సమర్కండ్లో రష్యా అధ్యక్షుడి ముందు ఇది యుద్ధయుగం కాదు అని పుతిన్కు మోడీ ఇచ్చిన సందేశం ఇప్పుడు పుతిన్ చెవులకెక్కిందని అనుకుంటున్నారు. శాంతియుత మార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్గాల్ని అన్వేషించాలని మోడీ చేస్తున్న ప్రయత్నాల్ని పుతిన్ తన బహిరంగ వ్యాఖ్యల్లో కూడా ప్రశంసించడం ఈ భావనకు బలం చేకూరుస్తోంది. ఇక ఉక్రెయిన్లో తక్షణ కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం చేసిన విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుంటూ హింసలేని శాంతి చర్చలపై మోడీ పుతిన్ను ఒప్పించడం చాలా ముఖ్యంగా కనిపిస్తోంది. ఇక ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఇప్పటికీ ఖండించని చైనా మినహా భారతదేశం మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగల ప్రధాన దేశంగా ప్రపంచమంతా భావిస్తోంది. అందుకే ప్రపంచం మొత్తం ఈ సమావేశంపై దృష్టి కేంద్రీకరించింది. అయితే మోడీ గనక ఈ యుద్ధాన్ని ఆపగలిగితే పాశ్చాత్య దేశాల్లో కూడా మోడీ గ్రాఫ్ ఆకాశానికి అంటుతుంది అనడంలో సందేహం లేదు. కానీ అదంత సులువు కూడా కాదు. పుతిన్ స్విస్ శాంతి సదస్సులో మంత్రుల స్థాయి మీటింగును దాటవేయాలని నిర్ణయించుకున్న తర్వాత, అలాగే ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను గుర్తించే సంయుక్త ప్రకటనను ఆమోదించడానికి నిరాకరించిన తర్వాత భారత్ రష్యాకు చేసే విజ్ఞప్తులు ఫలిస్తాయనే అంశంలో సందేహాలు రాకపోవు. ఎందుకంటే రష్యాను భారత్ ఒక మద్దతుదారుగా చూసినప్పటికీ చైనా విషయంలో భారత్ ప్రయోజనాలకు రష్యా ముప్పు కలిగించదనే హామీ లేదు. ఇక యుద్ధం ఆపగలిగే విషయంలో భారత్ మాట పుతిన్ వింటే అది దక్షిణాసియాలో చైనా ప్రాబల్యానికి దెబ్బ పడినట్టేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి దీనికి చైనా వేసే ఎత్తుగడ ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే తెలియకపోవచ్చు. ఇక ఉక్రెయిన్లో యుద్ధాన్ని భారత్ ఆపగలదనే టాక్ ఎప్పటినుంచో ఉండడం వల్ల మోడీ దీన్ని సాధించగలరంటూ భారతదేశంలో బీజేపీ మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారు.
యుద్ధం ప్రారంభంలో భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తరలించడానికి మోడీ చేసిన ప్రయత్నాలు సఫలం అయినప్పటి నుంచే ఈ అభిప్రాయాలొచ్చాయి. కొన్ని గంటల పాటు ఆగిన రష్యా షెల్లింగ్స్ వల్ల భారతీయ విద్యార్థులందరినీ మోడీ స్వదేశానికి తీసుకురాగలిగారు. ఇది మోడీ దౌత్య విజయాల్లో కీలకమైందిగా మారింది. ఇదే ఇప్పుడు మోడీ యుద్ధాన్ని పూర్తిగా ఆపగలరనే భావనను పెంచింది. అయితే జూలై 9న వాషింగ్టన్లో జరిగిన నాటో సమ్మిట్లో రష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ వేదికను ఉపయోగించి స్వదేశంలోనే కాక విదేశాల్లో మిత్రపక్షాల్ని తాను రష్యాకు వ్యతిరేకంగా నడిపించగలనే ధోరణిలో వ్యాఖ్యానాలు చేశారు. పుతిన్ ఉక్రెయిన్ను మ్యాప్ నుంచి తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అయితే అలా జరగకుండా పుతిన్ను ఉక్రెయిన్ ఆపి తీరుతుందని అన్నారు. నిజానికి నాటో సమ్మిట్లో ప్రధాన భాగం ఉక్రెయిన్కు సైనిక, మానవతా సహాయం అందించాలనే కొత్త నిబంధనలే ఉన్నాయి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ ఈ సమ్మిట్ ఉక్రెయిన్ కోరుతున్న నాటో సభ్యత్వానికి మార్గాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో పాటు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా నాయకులు ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రేనియన్ నగరాలు, పౌరులు, సైనికుల్ని రక్షించడానికి 5 అదనపు పేట్రియాట్, ఇతర వ్యూహాత్మక వాయురక్షణ వ్యవస్థల్ని పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది అదనపు వ్యూహాత్మక వాయురక్షణ వ్యవస్థల్ని కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇక ఉక్రెయిన్లో భారీ దాడిని మరింత తీవ్రతరం చేయడానికి రష్యా దగ్గర ఆయుధాలు, దళాలు లేవని, ఇప్పటికే ఉన్నదానికంటే ఇతర దేశాల నుంచి ఎక్కువగా మందుగుండు సామగ్రిని తీసుకోవాల్సి ఉందని నాటో సీనియర్ అధికారి చెప్పారు. అయితే రష్యా తన యుద్ధ ఆర్థిక వ్యవస్థను మరో 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే కొనసాగించగలదని నాటో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రష్యాకు పుండు మీద కారం చల్లినట్టు అవుతోంది. అసలు వివాదం వచ్చిందే ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దనే అంశంతో. అలాంటిది మళ్లీ నాటో సమ్మిట్లో ఉక్రెయిన్కు మరింత ఆయుధ బలమిస్తామని హామీ ఇచ్చిన తర్వాత రష్యా యుద్ధం ఆపడానికి ఎందుకు అంగీకరిస్తుంది అనేది ఇక్కడ పెద్ద సందేహం. ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలకి భారతదేశం మొదటి నుంచి దూరంగానే ఉంది. యుద్ధంలో రష్యా చేసిన తప్పుల్ని పరిశీలించిన యుఎన్ విచారణ కమిషన్ రష్యా ఎగుమతుల్ని నిలిపివేయాలని, చాలా పాశ్చాత్య మార్కెట్లని మూసివేసింది. అయితే అమెరికా, యూరప్ విధించిన ఆంక్షల తర్వాత కూడా భారత్ రష్యా నుంచి ముడిచమురుని కొనుగోలు చేసింది. దీంతో రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు భారత్ సహాయం చేసిందనే విమర్శలను ఎదుర్కొంది. ఈ విమర్శల మధ్య ఇటలీలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైనప్పుడు ఉక్రెయిన్కు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, అయితే యుద్ధం ఆగడానికి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగితే బావుంటుందని సూచించారు మోడీ. ఇలా ఇటు రష్యాకి, అటు ఉక్రెయిన్కి ఒకే రీతిలో సలహా ఇచ్చిన మోడీ ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలరా అనేది అస్పష్టంగానే ఉంది. నిజానికి ఈ యుద్ధం ఆగాలంటే పుతిన్ని ఒప్పించటం కంటే నాటో మాటల్ని తగ్గించడమే ముఖ్యమన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇందులో వచ్చే ముగింపులో మోడీ గేమ్ చేంజర్గా ఉంటారన్నది ప్రస్తుతం అందరూ నమ్ముతున్న వాస్తవం. For more videos like this, subscribe Big TV channel.